ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇప్పుడున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే నల్ల కరెంట్ బిల్లుల తరహాలో ఆస్తి పన్నును సైతం నెల నెలా వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నది. ఈ విధానంపై సాధ్యాసాధ్యానాలపైన పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ వసూలు చేస్తుంటే నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి కలెక్ట్ చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20,000 లీటర్ల వరకు తాగునీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది. అంతకుమించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తున్నది. నల్లా బిల్లును జలమండలి కార్యాలయాలతో పాటు ఆన్లైన్లోనూ చెల్లించే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. వినియోగదారులు చెల్లించకపోతే అధికారులే నేరుగా వెళ్లి వసూలు చేస్తున్నారు. గడువులోగా చెల్లించలేకపోతే పెనాల్టీ విధిస్తున్నారు. అంతేకాకుండా నల్ల కనెక్షన్ తొలగించే నిబంధనలు సైతం ఉంటున్నాయి. కరెంటు బిల్లులను సైతం డిస్కంలు ప్రతి నెల వసూలు చేస్తున్నాయి. సకాలంలో చెల్లించుకుంటే అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు కనెక్షన్ కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఆస్తి పన్ను 6 నెలలకోసారి వసూలు చేస్తున్నారు. అయితే ఒకేసారి చెల్లించాలంటే ప్రజలకు భారంగా మారింది. దీంతో నల్లా కరెంటు బిల్లు తరహాలో నెల నెలా ఆస్తి పన్ను చెల్లించే విధానం ప్రవేశపెడితే ప్రజలపై ఆర్థిక భారం పడకుండా సులభ వాయిదా పద్ధతిలో చెల్లించినట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. నెల నెల ఆస్తి పన్ను జారీకి ఉన్న సాధ్యాసాధ్యానాలు పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఆస్తి పన్ను చెల్లించేందుకు యూపీఐతో పాటు అన్ని ఈ-పేమెంట్స్ ప్లాట్ఫామ్ల ద్వారా చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు నిర్ణీత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా చర్యలపై కసరత్తు చేయనున్నారు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు, కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో ఉన్నట్లుగా అంతే బాధ్యతగా ప్రజలకు అందించే సేవల విషయంలోనూ జవాబుదారీగా ఉండే విధానంగా విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజలకు సేవలందించడమే కాకుండా ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. సంబంధిత పట్టణ స్థానిక సంస్థలో ఉన్న వనరులను గుర్తించాలని, అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో కాకుండా నేరుగా కార్పొరేషన్ల ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.